హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సేమియా సగ్గుబియ్యం బీట్రూట్తో ఎలా ఉప్మా చేయాలో చూపిస్తాను. నా స్టైల్లో ఎవరైనా ఎన్ని రకాలైనా చేయొచ్చు, కానీ నేను ఎవరిని ఒక ఆరోగ్య శాస్త్రాన్ని తప్ప దేన్ని ఫాలో అవ్వను. పెద్దవాళ్ళు చెప్పినవి వింటాను, వాటిని ఫాలో అయ్యే నేను చేసే వంటలన్నీ కూడా. ఎవరో చేశారని నేను అసలు వాళ్ళని ఫాలో అయ్యి మాత్రం చేయను. చూడండి, సగ్గుబియ్యం కొంచెం ఒక గుప్పెడు సగ్గుబియ్యం, 2 గుప్పెళ్ళు సేమియా లెక్క. అంటే ఒక కప్పు వేసుకున్నారనుకోండి సేమియా, ఓ పావు కప్పు సగ్గుబియ్యం వేసి ఇలా వేయించి పెట్టుకోవాలి, కొంచెం నూనె వేసి. బీట్రూట్ గ్రేట్ చేసింది, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, సాల్ట్, కొంచెం నిమ్మకాయ, నీళ్ళు, ఇవి కావాల్సినవి. ఇప్పుడు దీనికి నేను ఇందులో పోపు వేస్తున్నాను. జీలకర్ర కూడా ఎక్కువ వాడతాను నేను, ఎందుకంటే డైజెషన్కి చాలా మంచిది. అందుకని వేగింది కదా, ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పులు, ఇప్పుడు కొంచెం ఒకసారి వేయించాలి. కొంచెం మీకు ఇష్టమైనవి ఏవైనా వేయచ్చు, కానీ నేను చెప్పాను కదా, నాకు ఆర్గానిక్గా ఆ రోజు ఏం ఉంటే కూరలు వాటితో చేస్తాను నేను. ఒకవేళ బజార్కి వెళ్ళినా కూడా పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న నీట్నెస్ని బట్టే కొంటాను. అందుకని చెప్పి ఎప్పుడు రొటీన్గా ఒకటే చేస్తున్నాను అనుకోకండి. అది ఇది వేసాక ఇప్పుడు నీళ్ళు పోస్తున్నా. చాలు. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం తక్కువే తింటాను నేను. ఇప్పుడు కొంచెం మూత పెడదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాము. నీళ్ళు మరిగాయి కదా, ఇందులో వేసేద్దాం. కొంచెం వేస్తున్నాను. బీట్రూట్కి నిమ్మరసం తగిలితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇది మరీ పేస్ట్ అయిపోకుండా ఉండాలంటే దీన్ని మూత పెడదాం, సిమ్ చేసి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉడికిందేమో చూద్దాం. చూడండి, వావ్, మొత్తం నీరంతా సరిపోయింది కదా. ఇంకో ఇలా ఇలా అడుగును కొంచెం అతుక్కునే వరకు ఉండేటప్పటికి ఆపేయాలి. ఆపేస్తే ఇప్పుడు ఈ కొంచెం ఈ వేడి మీద మూత పెడితే అది ఇలా పొడి పొడిగా వస్తుంది. ఎలా ఉంది? కలర్ఫుల్గా ఉంది కదా. ట్రై చేయండి మీరు కూడా. బీట్రూట్ తినరనుకోండి పిల్లలు, ఇలా చేసి పెట్టచ్చు. దీనికి గ్రీన్ పీస్ వేస్తే ఇంకా గ్రీన్గా కనిపిస్తాయి కావాలంటే. థ్యాంక్ యూ.